వందల అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో మళ్ళీ ఈ జిమ్ముకుల రాయుడులు 1.25 అబద్ధాలు ఆడే అయ్యా ఏక నంబరి అంటే కొడుకు 10 నంబరి అన్నట్టుగా వీళ్ళ ఈ జిమ్మికి నా కొడుకులకి వీళ్ళకి యాదికి వస్తున్నాయి. హెలికాప్టర్లలో తిరిగినోనికి ఇప్పుడు ఆటో దాకా వచ్చాడు. ఎన్నడన్నా ప్రజలను పట్టించుకున్న పాపాన పోయాడా? ఈవెన్ ఉద్యోగస్తులను ఏదైతే పోరాటం చేసి సాధించిన 100 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో మళ్ళీ ఈ జిమ్ముకుల రాయుడులు 1.25 అబద్ధాలు ఆడే అయ్యా ఏక నంబరి అంటే కొడుకు 10 నంబరి అన్నట్టుగా వీళ్ళ ఈ జిమ్మికి నా కొడుకులకి వీళ్ళకి యాదికి వస్తున్నాయి. హెలికాప్టర్లలో తిరిగినోనికి ఇప్పుడు ఆటో దాకా వచ్చాడు. ఎన్నడన్నా ప్రజలను పట్టించుకున్న పాపాన పోయాడా? ఈవెన్ ఉద్యోగస్తులను ఏదైతే పోరాటం చేసి సాధించుకున్న 610 జీవోను 317 జీవోకు మార్చేసి ఉన్న ఉద్యోగస్తులను ఈ జిల్లా నుంచి ఇంకో జిల్లాకు వారేసిన ఘనత ఆ దగులుబాజీ బీఆర్ఎస్ బీర్ బ్రాండీ బిర్యానీల పార్టీది. ఇవాళ ఆటో మీద వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నా అని మాట్లాడడం అన్నది వారికి ఎట్లాగో వారి యొక్క కింద ఉండే కార్యకర్తలు ఉంటారు. అచ్చిండు బాపు ఇంత బీర్ బ్రాండీ బిర్యానీ దొరుకుతుందని వాళ్ళు ఉరకడం, పబ్లిక్ షో చేయడం. ఎన్నడన్నా ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకున్న పాపాన పోయిండా కేటీఆర్, కేసీఆర్? ఆ ఫామ్ హౌస్ లేకుంటే పోయితే దొరకనే ఉండరు వీళ్ళు. ఇలా ఈ జిమ్మి కాడుతుర్రు. ఇదంతా పార్లమెంట్ ఎలక్షన్లలోనే ఈ పెద్ద బిచ్చగాళ్ళు ఈ బిచ్చగాళ్ళని అర్థం చేసుకోవాలి. వీడు మన బిచ్చగాళ్ళన్న పాపం వాళ్ళు కడుపు గురించి తనలాడతారు. వీని తరంకు ఈ దేశాన్ని ముంచడానికి చేస్తున్న ఈ ఒక జిమ్మికి గనక ఈ దగులుబాజీగాళ్ళ ఈ ఆడంబాలను ప్రజలంతా అర్థం చేసుకోవాలి. ఇక సాలు దొర అన్నట్టుగానే వీళ్ళను గుడ్డుబాయి చెప్పాలి అని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున హెచ్చరిస్తూ మేము ప్రజలందరినీ కోరుకుంటున్నాం. బీఆర్ఎస్ కమిషన్ల రైడ్లను ప్రజలు నమ్మద్దని 10 సంవత్సరాలు అన్నమో రామచంద్ర చేసిండు. రైతుల బతుకులు కావచ్చు, ఉద్యోగస్తుల బతుకులు కావచ్చు, నిరుద్యోగుల బతుకులతోటి చెలగాటమాడిన దగులుబాజీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ డ్రామా నాయుడులు వీళ్ళంతా ఈ డ్రామాగాళ్లకు మనము లొంగద్దు. సెంటిమెంట్ పేరు మీద వాని కుటుంబాన్ని వాడు లాభపరుచుకున్నాడు. ప్రజలను ఎక్కడ కూడా, నిరుద్యోగులను కూడా ఎక్కడ కూడా లాభపరచలేడు. కనుక ఇది అర్థం చేసుకోవాలి. అతి ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, మేడిగడ్డ ప్రాజెక్టు కావచ్చు, లేకుంటే కాకతీయ మిషన్ కావచ్చు, ఇవన్నిట్లన్నా కమిషన్గా కొట్టుకున్నారు. చిన్నగా ఆ మేడిగడ్డ దాంట్లోనైతే వీరిని అయ్యా కొడుకులే కాదు అల్లుని కూడా జైల్లో వారేయాలి. ఎందుకంటే వీళ్ళ యొక్క పాపాలతోటే ఇంజనీర్లను కూడా కప్పిపుచ్చి ఇల్లు చేసిండ్రు. కనుక వీళ్ళను మొట్టమొదటిగా జైల్లో వారేయాలని ఇప్పుడు పాలిస్తున్న ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.